నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. సిబిఐటి కాలేజీలో ఉద్యోగుల యొక్క ధర్నా విషయం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 2 నెలల నుంచి అలానే జరుగుతూ ఉంది. మరి సిబిఐటి కాలేజ్ యాజమాన్యం ఎందుకు ఆలోచిస్తలేరు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ఉద్యోగులు ధర్నా అనేది వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతంలో ఉన్నటువంటి నిబంధనలు, ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు అన్నిటినీ అబ్జర్వ్ చేసినట్టయితే వారికి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, డిఏ కానీ, టీఎల్ కానీ అవన్నీ కూడా వాళ్ళకు ఇవ్వాల్సినటువంటివి. వాళ్ళు కొత్తగా కోరుకోవడం లేదు. అవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఏ విధంగానైతే ఇంక్రిమెంట్స్ ఇచ్చేవాళ్ళో అదే విధంగా ఇంక్రిమెంట్స్ ఇచ్చేది. కానీ గత 6 సంవత్సరాలకెళ్ళి కూడా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా తాత్కాలిక జీతాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మరి జీతాలు ఇంక్రిమెంట్స్ ఎందుకు ఉండవు? ఇంక్రిమెంట్స్ అయ్యాయి, జీతాలు పెరిగాయి అని చెప్పేసి కదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజులు పెంచుకున్నది. అదేవిధంగా ఎక్కువ జీతాలు ఇస్తున్నాం, మేము 7th పే స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి కోర్టుకెళ్ళి కూడా కోర్టు ఆర్డర్ ద్వారా తెచ్చుకొని మళ్ళీ ఒక 25,000 పెంచుకొని దాదాపు ఇప్పుడు 1,65,000 ఫీజు పెంచుకున్నారు. అది దేని ద్వారా పెంచుకున్నారు? ఓన్లీ ఉద్యోగుల యొక్క వేతనాలు పెరిగాయి అని చెప్పేసి మాత్రమే పెంచుకున్నారు. మరి అలాంటప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటివి జీతాలు ఎందుకు ఇవ్వరు? ఇంక్రిమెంట్స్ ఎందుకు ఇవ్వరు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే యాజమాన్యానికి ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ అంశం పైన ప్రిన్సిపాల్ గారు కూడా పదే సర్కులర్లు జారీ చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం సరైన విధానం కాదు. ఒక ప్రిన్సిపాల్గా ఉన్నది ఎందుకోసం? అకాడమిక్స్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఉద్యోగుల యొక్క సమస్యలను ఏ విధంగా ఉన్నాయి, వారి సమస్యలను యజమాని దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కారం చేసే బాధ్యత ఆయనకుంది. కానీ వారు సర్కులర్లు ఇష్యూ చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి ప్రిన్సిపాల్ గారికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రిన్సిపాల్ ఒక అకాడమిషియనే కాకుండా అడ్మినిస్ట్రేటర్ కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది. కానీ ఆయన అలాంటి ఆచరణను అమలు చేయడం లేదని చెప్పేసి అక్కడ ఉద్యోగులు వాపోతున్నారు. దయచేసి ఒకటే మేము తెలియజేసేది ప్రిన్సిపాల్ గారికి, అయ్యా మీరు ఖచ్చితంగా ఉద్యోగులు యొక్క సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి యజమాని దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, ఉన్న సమస్యలే అవి గత సంవత్సరంలో ఏ విధంగా పే చేశామో అదే విధంగా పే చేద్దామని చెప్పేసి వారికి చెప్పండి, చెల్లించే విధంగా చూడండి అని చెప్పేసి మేము ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు కూడా ఎవరో కాదు, మనలో ఒక వ్యక్తే కాబట్టి ఆయన ఖచ్చితంగా వారి యొక్క అంశాన్ని పరిశీలిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఇవాళ సిబిఐటి కాలేజ్ యాజమాన్యం ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పేసి ఉద్యోగుల యొక్క సమస్యలను ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.